ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టాలన్నా ఆ ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. ముక్కుపిండి మరి ఆ ఎమ్మెల్యే వసూళ్లు చేయడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినా ఆయన తీరు మాత్రం మారలేదు. దీంతో ఆ ఎమ్మెల్యే వసూళ్ల వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బరితెగించి చేస్తున్న వసూళ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో ఏ పని మొదలు పెట్టినా ఎమ్మెల్యే నాగేశ్వరరావు అక్కడికి వాలిపోతున్నారు. పనులు ప్రారంభించాలంటే తనకి కప్పం కట్టాల్సిందేనని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తారు. లొంగని వారిపై బెదిరింపుల పర్వానికి దిగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వసూళ్ల వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. 3 ఏళ్ల క్రితం కందుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇంటూరి నాగేశ్వరరావుకి అప్పగించారు. 2024 ఎన్నికల వేళ కందుకూరు టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు పోటీ పడినా ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ కేటాయించారు. అయితే ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఇంటూరి నాగేశ్వరరావు తన ఆదాయ వనరులపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా తనకి కప్పం కట్టాల్సిందేనని నిబంధన పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగుల బదిలీలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు రికమెండేషన్ కావాలంటే పోస్టును బట్టి చేయి తడపాల్సిందే. నియోజకవర్గంలోని కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టింగ్లోనూ ముక్కుపిండి మరీ వసూలు చేశారని తెలిసింది. ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి కడప జిల్లా మైదుకూరు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు బెంబేలెత్తించారు. తన వాటా తేల్చాకే పనులు చేయాలంటూ గతంలో వల్లభనేని కన్స్ట్రక్షన్ సంస్థ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఎమ్మెల్యే వ్యవహారం శృతిమించడంతో ఆయన వ్యవహారాన్ని వల్లభనేని కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును పిలిచి మందలించి పంపారు. దీంతో ఆ తర్వాత రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం లేకుండా చకచకా జరిగిపోయాయి. ఇలా వసూళ్లకు అలవాటు పడిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు కన్ను ప్రస్తుతం రామాయపట్నం పోర్టు నిర్మాణంపై పడింది. గత టీడీపీ ప్రభుత్వంలో రామాయపట్నం వద్ద భారీ ఓడరేవుతో పాటు ఏషియన్ పల్ప్ పేపర్ కంపెనీ నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి 2018లో చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఏషియన్ పల్ప్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏషియన్ పల్ప్ కంపెనీని రామాయపట్నం నుంచి తరిమేశారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరవిందో ఇన్ఫ్రా కంపెనీకి రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు అప్పగించారు. పోర్టు బెత్తల నిర్మాణం కోసం చీమకుర్తి గ్రానైట్ డంపింగ్ యార్డుల నుంచి అక్రమంగా గ్రానైట్ రాళ్లను తరలించేశారు. ప్రభుత్వానికి రాయల్టీ అరాకొరగా చెల్లించి పగలు రాత్రి తేడా లేకుండా రాళ్లు తరలించారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రామాయపట్నం పోర్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టి రామాయపట్నం పోర్టు పనులపై పడింది. పోర్టు పనులు చేయాలంటే తనకి కప్పం కట్టాల్సిందేనని ఒత్తిళ్లు మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్యే వ్యవహారాన్ని కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకపోవడంతో పోర్టు నిర్మాణ పనుల కోసం ఇసుక కంకర తీసుకెళ్తున్న లారీలను పోలీసులు పెట్టి ఆపుతున్నారు. లారీలకు జరిమానాలు విధించి నిర్మాణ సంస్థపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు వసూళ్ల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో ఆయన వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల వసూళ్లను ఆదర్శంగా తీసుకుని ఇంటూరి నాగేశ్వరరావు కూడా వారి బాటలోనే ఉన్నారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వసూళ్లలో శృతిమించిన ఇంటూరి నాగేశ్వరరావుని సీఎం చంద్రబాబు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.